చదువుకోవట్లేదా? ఆడలు ఉద్యోగాలు చేయట్లేదా? ఆమె చూపిస్తే మీకేమో రోడ్డు మీద కాదవయ్యా, నువ్వు ఇక్కడ పాయింట్ ఈడ టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద అన్సీ అని భయమని ఏంటి బాబు అన్న ఇంకోసారి ఈడ టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద అన్సీ అని భయమని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని, నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు గాని వాటిని గాని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను. ఈ లంజా కొడుకు ఎవరు? ఈ లంజా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగ కూర్చో. నువ్వు రేపే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? ఆ రోజుల్లోనే రేపు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఏమన్నానండి? ద్రౌపది దేవుని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే ఇక్కడ రుకో జరా, సబర్ కరో. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగారు. కంగారెంతురా చెప్తాను కదా, దీని ఒరిజినల్ బాండ్. 68,000 రేపులు అయ్యాయి. పోలీసులు ఎక్కల ప్రకారం ఎవరు చేస్తున్నారు? అరే హిందువుల్ని ఎన్నెన్ని మాట్లాడుతున్నాడు రా, రేపులన్నీ చేసి హిందువులు అంటున్నాడు. దాంతో పాటుగా మన సీతాదేవికి రేపు జరిగిందని అంటున్నాడు. జరిగిందా? ఎలా ఫాలో అవుతున్నారు? ఇప్పటికీ 18 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ లో, 25 లక్షల మంది యూట్యూబ్ లో ఉన్నారు. ఆడన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇండియా కంటే థాయిలాండ్ బెటర్ అంటున్నాడు. ఇండియాకి నేను రానని చెప్తున్నాడు. హిందూ నాయకులందరూ ఎక్కడికి పోయారు? హిందువులందరూ ఎక్కడికి వెళ్లారు? ఎందుకు మాట్లాడట్లేదు? వాడి మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? వాడిని ఎందుకు ఇండియాకు తీసుకొచ్చి గుట్టలు ఎత్తునేసి నడి రోడ్డు మీద తరిమి? సిగ్గు లేదు మీ అందరికి. చూడు తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రామం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇద్దాం? నేను రాను. నేను చూసిన వీడియో నీకే చెప్తున్నా, మంచిగా నువ్వు ఇంకా నీ ఫాలో అయినావు అనుకో, నీ అంత ఎర్రిపు గడవ ఉన్నాడు. అందరు తిట్టిండు, మన భారతదేశాన్ని తిట్టిండు, మన హిందూ ధర్మాన్ని తిట్టిండు, మన సీతాదేవిని తిట్టిండు, ద్రౌపది దేవిని అందరు తిట్టిన్నాడు. ఇంకా నువ్వు అన్ఫాలో అయ్యకుండా ఉన్నావు అనుకో, నీ అంత ఎర్రిపు గడవ ఉన్నాడు. ఇండియాకి వస్తే ఆడు బతకడానికి నాకు అర్థమైపోయింది. ఆయన చంపి దింగడానికి ఆయన పిచ్చ క్లారిటీ ఉంది. కానీ మనం ఇప్పుడు ఆయనకి వీడియోలు చూసి ఆయనకి సపోర్ట్ ఇచ్చుకుంటే ఆయనకి ఫాలో అయ్యి ఉంటుంది చూడు, మనం ఎర్రిపోగలం. మన ఇండియా గురించి, మన ధర్మం గురించి, మన సీతాదేవిని ద్రౌపదిని చాలా తిట్టినాడు. అయినా నువ్వు ఇంకా ఫాలో అయ్యి ఆయన వీడియోలు చూసుకుంటా లైకింగ్ కొట్టుకుని నవ్వుకుంటున్నావు అనుకో, నీకు అంత ఎర్రిపు గడవ ఉన్నాడు. నా ఫాలోవర్స్, నాకు ఫ్యాన్స్ లేరని నేను నా ఛానల్లో 100 సార్లు చెప్తాను. నాకు ఫ్యాన్స్ అంటూ ఉంటే కుక్క పీ తిన్నట్లని చెప్తాను. మళ్ళీ మీరెవరు నాకు ఫాలోవర్స్ అని మీరు చెప్పడానికి? నేను చెప్తున్నాను కదా, నాకు ఫ్యాన్స్ అంటూ లేరు. నేను ఎరుపు అంతేగా. మీ అందరికి ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా చూడండి. స్వామి మాలలో ఉన్నావు, నాకు బూతులు కంట్రోల్ అవ్వట్లేదు అంట. ఈ నీతి మాలిన కుక్క. అన్నం తింటున్నావా? ఊరోళ్ళ పెంట తింటున్నావరా నువ్వు? అది నోరా పెంటారా? అది మాల వేసుకుంటే ఎవరైనా చిన్న పిల్లోడైనా రెస్పెక్ట్ ఇస్తాడరా. మాలేసుకున్నారు మన స్వామి, డైరెక్ట్ గా అతనికే ఫోన్ చేసి కడిగి పడేసాడు. ఏం నువ్వు చేసేది? తాగి చేస్తున్నావా ఇవన్నీ అన్నప్పుడు లాస్ట్ లో ఇతనికి సమాధానం చెప్పలేక దెంగి అనేసి స్వామి మాలేసుకున్న స్వామిని డైరెక్ట్ గా తిట్టేశాడండి. సీతామాతను అన్నప్పుడు, ద్రౌపది మాతను అన్నప్పుడు, అండ్ మాలేసుకున్న స్వామిని దెంగే అని బూతు మాట్లాడినప్పుడు ఆడికి ఇంకా ఏంటండి సపోర్ట్ చేసేది? ఎవరైతే ఇంకా ఈ 17 లక్షల మంది ఇంకా ఫాలో చేస్తున్నారో వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేయండి, బ్లాక్ చేసేయండి ఆ ఎదవని. మీరంటే కొంచెం అభిమానం ఉండేది, మీరు నచ్చేవాళ్ళు, మీ కంటెంట్ బాగుండేది. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. మీరు ఏమో నెగిటివ్ గా అనిపిస్తున్నారు నాకు. గాలి తగలాలయ్యా, నీకు గాలి తగిలినట్లు వాళ్ళకి గాలి తగలాలయ్యా. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. నేను క్షమించమన్నా నన్ను క్షమించట్లేదండి. ఓకే, మీ పాయింట్ మాట్లాడుకుందాం. ఎక్క రావట్లేదు ఇంకా రావట్లేదని నరకం చూసాను. నిజం చెప్తున్నాను, నరకం చూసాను. నీకున్న గుద్దబలుపుతోటి ఒక్కలైనా తగ్గిరా.
ఒక్కలనే తగ్గిర్రా, ఇంకా పెరిగిర్రు. ఒక్కరు కూడా తగ్గలే అని గుద్ద బలుపు మాటలు మాట్లాడినాం. ఇప్పుడు రోజుకు 1,00,000 చొప్పున ఇప్పటి వరకు 4 రోజుల కానీ 4 లక్షల మంది అన్ఫాలో కొట్టిరు, 4 లక్షల మంది పోయిరు. ఇంకా పోతారు. ఈవెన్ మ్యూచువల్ ఫాలోవర్స్ ఉంటారు చూసినావు నా అకౌంట్లో, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా నిన్న అన్ఫాలో కొట్టేసింది. నేను వాళ్ళని ఫాలో అయ్యేటోని, మ్యూచువల్ ఫ్రెండ్స్ అని ఉంటుంది కదా లిస్టు, ఆ మ్యూచువల్ ఫ్రెండ్ లిస్ట్లో వచ్చే మంది నేను ఫాలో అయ్యేటోళ్ళు ఉండేటోళ్ళు మ్యూచువల్గా. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు నా లిస్ట్లో. ఒక్కళ్ళు ఉన్నారు, ఆ ఒక్కళ్ళు కూడా రేపో మాపో వాళ్ళు కూడా అన్ఫాలో కొడతారు. ఈ గుద్ద చెక్కేస్తారు ఇక. కాదు ఇప్పేసి నువ్వు పోలీస్ చట్టం నుంచి తప్పించుకోవచ్చు, ప్రజల నుంచి తప్పించుకోవచ్చు, ఎక్కడి నుంచి చాలా అనేది ఒకటి ఉంటుంది. నేను దాన్ని చాలా భయపడుతున్నాను. భయం చిన్న తప్పు, ప్రాణం పోయిన తప్పు నుంచి, ప్రాణం పోయిన తప్పు చేయడానికి నేను చాలా इंस्टाग्राम में 2 लाख फॉलोवर्स गई, यूट्यूब में 30 गई, रेट मतलब सब बैड चल रहा था. अरे मैं दिखाने में रिकवरी के लिए बहुत वीडियो बना रहा हूँ. हर घंटा में एक वीडियो बनाना है तो ये तय होता है, नहीं तो पूरा मर जाऊंगा. पूरा करियर कवर लग जाएगा रे. నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, కమెంట్ ఎట్టలాగా చచ్చిపోవాలి. అలాగే ఒకటి పెడతావు, నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను. భయపడ్డాడు. రవీంద్ర మాట్లాడదలేవు, పెంచినాం కదా, ఇంకా ఉందిరా నీకు, ఇంకేం అవ్వలేదు. నువ్వు దేన్నైతే చూసి రెచ్చిపోయావో దాన్ని తొక్కుతున్నాం కదా, ఇంకా ఉంటుంది. ఇంతకుముందు నా దాంట్లో ఒక 70-80 మంది మ్యూచువల్ ఉంటుండే, ఇప్పుడు తగ్గిర్రు, 28 వరకు వచ్చారు, ఇంకా తగ్గుతారు. ఇదంతా ఒక రోజుకే. తిరుపతి దేవికి సీతాదేవికి తప్పు జొర్లింది కాబట్టి క్షమాపణ కోరు. 1,00,000 మంది పోయినందుకే మగానన్నావు కదా. అరికిపాటి గారికి నేను ఆయన తిట్టలేదు, కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. అటగాని అన్నావు కదరా. యాక్టర్ శివాజీ గారికి క్షమాపణలు కోరుకుంటున్నాను, అదే తప్పని ఒప్పుకుంటున్నాను కదా. ఏదో పీకుతానన్నావు, క్షమాపణలు కోరుకుంటున్నాను. అనిపిస్తున్నా నువ్వు నా ఒట్టకాయ అన్న నా కొడక, నువ్వు మనిషి మానవ మొగడు బేవర్సా కొడక, బుర్ర బుద్ధి ఉందరా నీకు? 1000 రూపాయలు అడిగిన 14 ఏళ్ళ వయసున్న అమ్మాయితో చిన్నపిల్లతో పడుకుంటావా? మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని వేసానంటావు. నీలాంటి నా కొడుకు కూడా గరికపాటి గారి కోసం, శివాజీ అన్ని కోసం మాట్లాడమే. అసలు బుర్రందరూ నీకు బేకార్ నా కొడక. ఆడదే ఏటో గొడ్లిప్పుకొని తిరగాల, నీ అమ్మకి నీ చెల్లికి అలాగే గొడ్లిప్పు తిరిగి నువ్వు ఊరుకుంటారా? లమ్మడి కొడక, ఇలాంటి ఆడపిల్లలు గొడ్లిప్పు తిరగడం వల్ల ఈ మొగనా కొడుకు లేదంటే పెద్దవాళ్ళని ఏంటంటే బయటికి చెప్పేస్తారేమో అని చిన్నపిల్లల మీద ముసలి మీద ఎక్కిపోతారు. ఎందుకంటే వాళ్ళు నోరి చెప్పలేరు, మాట్లాడి ఇలాంటి వాడు ఈడని నాకు చెప్పలేరు అనమాట. ఏట్రా హిందువుల వల్ల ఎక్కువ రేపులు జరుగుతున్నాయి. 8,000 రేపులు అయ్యాయి. పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఎక్కువ రేపులు జరిగింది హిందువుల వల్లేనా? ఎక్కువ రేపులు చేసిన వాళ్ళు కూడా హిందువులేనా? నా కొడక హిందూ మతంలో పుట్టి లమ్మడి కొడక, నువ్వు బుర్రందరూ నీకు బోక నా కొడక. బుర్రండి ప్రవర్తించి మాట్లాడండి రా. అనసూయమ్మ ఏదో పెద్ద ఇదిలా మాట్లాడేస్తుంది. అనసూయమ్మ ఒకప్పుడు స్కిట్లలో నువ్వు ఛాన్సుల కోసం ఎలాంటి మాట్లాడిదనవో, ఏ డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టిదనవో, ఇగో ఒకసారి ప్లే చేస్తాను చూడు. నీకేం కావాలో అడుగు. అనసూయ మూతి కడుగు. థ్యాంక్ గాడ్ మూతి కడుగులో అది అనసూయ ఇక్కడ కొంచెమైనా ఉందా? అది ఇక్కడ మందుతోనే కిక్ వస్తుందా? అనసూయతో రాదా? అనసూయతో రాదా? నువ్వు బతుకులేనా? బేకారు బతుకులు. ఒక నేరస్తుడికి 10 సంవత్సరాలు శిక్ష పడినా వాడు మారతాడో లేదో చెప్పలేం, కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడు వాడు. ఖచ్చితంగా 10 రోజుల్లో మారతాడు. ఆ ఈసడించుకునే ప్రవృత్తి కూడా రావాలి. మొహం మీద ఉమ్మేస్తాం, వీధిలోకి ఎలా వచ్చావు, నువ్వు చేసింది ఏంటి అని అడగాలి ఖచ్చితంగా. లేకపోతే ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ, ఏ మచ్చ లేని వాళ్ళ మీద ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ. వ్యక్తిత్వాలని ఖూనీ చేసేసి అలాగా మనం సహిస్తూ ఉంటాం చక్కగా. ఎందుకంటే మనకెందుకు. అయినా నేను మొహమాటం లేకుండా చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి నా విషయంలో మాత్రం నా అభిమానులు ఎవరు ఎప్పుడూ సహించలేదు. పెట్టాల్సిన రేవు పెడుతూనే ఉన్నారు, మొత్తం అంతా హాయిగా శుభ్రంగా పెడుతూనే ఉన్నారు. మొత్తం శత్రుపక్షం వాళ్ళు పారిపోయేలాగే పెడుతున్నారు, అనుమానం వెళ్ళ. సోషల్ మీడియా కామెంటరీలో కూడా మందే పైచి అనుమానం ఏమీ లేదు ఇక్కడ. ధర్మానికి నిలబడతారనే విషయం తెలిసింది మీకు అందరికీ సాధారణంగా నమస్కారం చేస్తున్నా. నాకేం మొహమాట లేదు. స్పందించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నమ్మడమే, ఏది పడితే అది. అలా కట్టుబడినప్పుడే ధర్మం
బావుతో ఎగిరావంటే మెళ్ళో పూలమా తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా ఈ లంజోడుకునికి ఎన్ని కథలు మింగినా ఎన్ని క్షమాపణలు చెప్పినా మనం తగ్గేదే లేదు. అన్ఫాలో కొట్టేసేయండి, రిపోర్ట్ కొట్టండి. మెయిన్ గా రిపోర్ట్ కొట్టడం తెలియని వాళ్ళకి నేను స్క్రీన్ రికార్డింగ్ పెడతాను, అది ఫాలో అయిపోయి రిపోర్ట్ కొట్టేసేయండి. ఫస్ట్ పైన 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత రిపోర్ట్ ఆప్షన్ చూపిస్తుంది. రిపోర్ట్ ట్యాప్ చేసి సంథింగ్ అబౌట్ దిస్ అకౌంట్ అని వస్తుంది. ట్యాప్ చేసుకున్న తర్వాత సంథింగ్ ఎల్స్ అని చూపిస్తుంది. క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీకు కావాల్సిన ఆప్షన్ క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీకు నచ్చిన ఆప్షన్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ సబ్మిట్ ఆప్షన్ చూపిస్తుంది. సబ్మిట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ డన్ ఆప్షన్ చూపిస్తుంది. నేను ఓ ముగ్గురు సహాయం చేస్తాను. ఆ ముగ్గురు దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా ముగ్గురికి హెల్ప్ చేయమంటాను. అలా ముగ్గురుగా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవడైతే ఆకలితో ఉన్నాడో వాడిని ఎవడు ఆపలేడు. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. రేపు డే 1 కానీ దానికి ముందు డే ఇస్ ఎ బౌంటీ. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఇలాంటి నీచుడి మీద వీడియో చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మన మెంటల్ ఎనర్జీస్ ని ఒక 20 ఫ్లోర్లు కిందకి దిగి ఒక అధముడు గురించి ఒక నీచుడు గురించి వీడియో చేయాలంటే మన మెంటల్ ఫేకల్టీస్ చాలా తగ్గించుకోవాలి. మెంటల్ ఎనర్జీస్ లోవర్ చేసుకోవాలి. ఫిజికల్ ఎనర్జీస్ లోవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక నీచుడు గురించి ఒక బూతు మిడతగాడి గురించి మాట్లాడడం, ఒక అధముడు గురించి మాట్లాడడం ఈజీ కాదు. వదినా 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 అన్న 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 తిరిగినోడు బావిడి మీదే ఎంత ఘోరమైన బూతు మాట్లాడాడో ఒకసారి ఈ ఫ్రేమ్ లో పడతాను వినండి. అమెరికాలో అట్లా వ్యభిచారం చేస్తుందంటండి, గంటకి $100 అంట. ఓకే, ఒక వదిన అన్న తల్లితో సమానం అని వాడే ఫాలో అయ్యి వాడే వదిన అని పిలిచి అవసరం కానప్పుడు ఇంత బూత్ మాట్లాడగలిగినాడు. రేపు ఆడి సొంత తల్లి గురించి మాట్లాడా నేనైతే ఆశ్చర్యపోను. అది అసహ్యం, అసహ్యం. అన్వేషణ గాండు గారికి నమస్కారం. మీరు నిన్నే ఈ పదం వాడారు కదండి. నేను ప్రమాణం చేసి ఆంజనేయ స్వామి మీద 2026 బూతులు ఆడను. మరి ఏంటండి ఇది స్టోరీలా? అండ్ మీరు ఈ పదం కూడా అన్నారు. ఆడినా కూడా నన్ను మీరు చొప్పించుకొని కొట్టాలి. సో మీరు కానివ్వండి, స్టోరీలు ఉన్న మీనింగ్ చూద్దాం రండి. వేసుకోకూడదు, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టలు వాళ్ళ అమ్మాయిలకి ప్రమాదం కాదు, అబ్బాయిలకి ప్రమాదం. పాపం ఎందుకంటే వాళ్ళు చాలా టెంప్ట్ అయిపోతారు. ఇచ్చి ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటుంది. నేను కూడా అబ్బాయినే కదా. అందుకని ఇలాంటి అమాయకులైన అబ్బాయిల్ని మనం కాపాడుకుందాం. ఫాలో చేయండి చౌకా. స్కూల్కి వెళ్లే 10 ఏళ్ల అమ్మాయిని ఏం చేసిండండి గాండుగాడు? 10 years అమ్మాయిని వేసానంటావు. ప్రపంచ దేశాలు మొత్తం తిరిగిన ఈ గాండుగానికి ఇండియాలో 2 సంవత్సరాలకి 60,000 రేపులు జరిగితే USA లో సంవత్సరానికి 130,000 రేపులు జరుగుతున్నాయి. మరి దీని గురించి తెలియదా ఈ గాండుగానికి? ఇండియా తక్కువ చేయడమే నా లక్ష్యం. ఈ రేపు చేసే గాండుగాలు మొత్తం ఈయన బ్యాచ్. $1,000కి 14 ఏళ్ళ అమ్మాయిని రేపు చేస్తాడు. ఇట్లాంటి ఎక్స్పోజింగ్ వీడియోలు చేయమని చెప్పి ఎక్స్పోజింగ్ కల్చర్ ఇండియాకి తేవాలని చెప్పి గాండుగాడు పోరాటం చేస్తుంది. సో బయట దేశాలలో అంత ఎక్స్పోజింగ్ కి అన్ని రేపులు జరుగుతుంటే ఇండియా కూడా అదే పరిస్థితి తీసుకురావాలని చెప్పి ఈ గాండుగాని ప్రయత్నం. అన్ఫాలో చేసి అన్ఫాలో దర్పమే చూపితే కరుణతో దైవమే ఏమవుతుందంటావు? నరుకుతారు. యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించారంటూ పంజాగుట్ట పిఎస్ లో కరైటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ లోని సెక్షన్ 352, 79, 299 లతో పాటు ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు త్వరలో అన్వేష్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు వచ్చాయి. దొరికిండు లంజ కొడుకు. ఏమరా లంజ కొడుక? అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా.
కొత్తగా అమ్మాయిలు అంటూ స్వేచ్ఛనివ్వండి అంటూ రెండు మంచి మాటలు చెప్పినావురా. గరికా పాటంటూ గడ్డినే తిన్నట్టు నోటికొచ్చిందంత వాగినావురా. సీతాదేవంటూ ద్రౌపది గారంటూ రేపులు జరిగిన ఎన్నవురా. నాలెడ్జ్ లేకుంటే తెలియకపోయుంటే గుడ్డ మూసుకొని నువ్వు ఉండవరా. ఇండియా నువ్వు వస్తే ఇంటికే పోకుండా ఎముకలు ఇరిగేళ్ళ ఈడ్చితంత మురబాయిలోనే బాయిలోనే బాయిలోనే బల్లి బలికే బాయిలోనే బల్లి బలికే ఈ గొల్లిగాడి నోటికి దూల పెరిగే బాయిలోనే. కొత్తగా బెట్టింగ్ సాపేద్దాం క్రైముని చంపేద్దాం అంటే సపోర్ట్ చేసినామురా. నువ్వు దేశాలు తిరిగేస్తూ దేన్నో చూపిస్తే ఆటగాడు అంటే మేము నవ్వినామురా. నీకే చెల్లుంటే విప్పుకొని తిరిగేస్తే స్వేచ్ఛంటూ ఊరుకుంటవరా. 1000 రూపాయలకు చిన్న పిల్లతో సెక్స్ తప్పు కాదని ఎట్ట అంటవురా. దిక్కుమాలి నోడ మన దేశంలో ఇట్లాంటివన్నీ చేస్తే బొక్కలో దింపుతారురా జైలులోనే జైలులోనే జడ్జి బలికే జైలులోనే జడ్జి బలికే నీకు లాఠీలతో వెనకాల గెలికే. మీరెక్కడ పడితే అక్కడ పెట్టకండి, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు జైలులోనే. అన్వేష్ అన్నయ్యకి అసలు ఇంత రిస్క్ చేసి పెద్ద పెద్దోళ్ళని బెట్టింగ్ షాప్స్ ఎవరైతే చేస్తున్నారో హీరోలు కానీ యాక్టర్స్ కానీ పెద్ద పెద్దోళ్ళు జోలికి వెళ్తే అసలు ఏమవుతుందో మనకు తెలుసు. ఆయన అంత రిస్క్ చేసుకొని అందరి కోసం ఫైట్ చేయడం ఆయనకి ఏం అవసరం అండి. ఎందుకంటే ఆయన చూశారు లైవ్ లో చాలా మందిని చూసి ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి హెల్ప్ చేశారు. అది నాకు చాలా కొన్ని తెలుసు. వచ్చిందండి వయ్యారి. ఇప్పుడు నేనేదో ఆయన గురించి చెప్పేయడం వల్ల ఒక మెట్టు ఎక్కేస్తారని కాదండి. ఆయన ఆల్రెడీ ఒక మెట్టు ఎక్కేసి శిఖరంలోనే కూర్చొని ఉన్నారు. నేను స్పెషల్ గా ఆయన పొగడటం చెప్పట్లేదు. నేను ఏదైతే ఈ మధ్య రీసెంట్ గా నేను అబ్జర్వ్ చేస్తున్నానో అది మాత్రమే చెప్తున్నా. ఆయన వల్లే బెట్టింగ్స్ అనేవి చాలా మంది ఆగిపోయాయి. లేదంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఈ ఏదైతే ఐపీఎల్ సీజన్ రన్ అవుతుందో ఎన్ని యాప్స్ ఎంతెంత మంది లక్షల కోట్లు తీసుకొని ప్రమోట్ చేస్తారో అందరికీ. అరే ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే నువ్వు దెంగే. హాయ్ హేజు బ్రో గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియో నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేసు ఏదైతే ఉందో, ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన కృత్యాల్లో నువ్వెవరో నాకు తెలిసినంతవరకు తమ్ముడు తెలిసిందే కదా. చిల్లర కంటెంట్ ఇది విను, కొండం ప్యాకెట్లకి గివే వేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి. మీ బి వెరీ క్లియర్, మా నాన్నగారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యూరోక్రేట్. 32 సంవత్సరాల కెరియర్ లో ఒక్క మచ్చ కూడా లేని ఆఫీసర్. ఆయనకి నాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఆయన క్యారెక్టర్ నువ్వు కాదు కదా, నేను కూడా క్వశ్చన్ చేయలేను. ఇంకా తమ్ముడు అంటావా, ఏదో మానభంగం చేశాడని చెప్తాను. డైరెక్ట్ గా మనం పదాలు మాడుకుందాం. మానభంగం చేశాడా? నువ్వు ఒక 14 సంవత్సరాల పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. దాన్ని మాట్లాడదాం, అది కూడా వస్తుంది. ఆ పాక్స్ ఎలా వర్తిస్తుంది అదంతా రాబోయే వీడియోలో మనం మాడదాం క్లీన్ గా. అయితే నువ్వు ఎప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారావని అంటే జనంకి తెలుసు. టీనేజర్స్ అడిగితే చెప్తారు తమ్ముడు ఎప్పుడు బత్తాయిలా మారారని. ఇప్పుడు నువ్వు అంటే బత్తాయి కానీ నేను బత్తాయిని కాదుగా. ఈ దేశమేనా దరిద్రమైన దేశంలో పుట్టి మళ్ళీ దరిద్రులు మాట్లాడతాం సనాతన ధర్మం ఇది అది అని. నేను సబ్స్క్రైబ్ చేయమని అడిగానా? కాదు, నేను సబ్స్క్రైబ్ చేయమని అడిగానా? ప్రపంచంలో నా అన్వేషణ గాడి కంటే ఎదవ ముండా కొడుకులు ఎవరన్నా ఉన్నారంటే ఇప్పటికీ నా అన్వేషణ గాడిని ఫాలో అవుతున్న హిందువులు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీకు సిగ్గు శరం మానం ఉందరా? ఉందా? నిజంగా చెప్తున్నా, ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇప్పటికీ వాడిని, మీకుందా సిగ్గు శరం? అరే హిందువుల్ని ఎన్ని మాట్లాడుతున్నాడు రా. రేపులన్నీ చేసి హిందువులు అంటున్నాడు. దాంతో పాటుగా మన సీతాదేవికి రేపు జరిగిందని అంటున్నాడు. జరిగిందా? ఒప్పుకుంటున్నారా? ఎలారా ఫాలో అవుతున్నారు? ఇప్పటికీ 18 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ లో, 25 లక్షల మంది యూట్యూబ్ లో ఉన్నారే. ఆడన్ని మాటలు నేను చెప్పింది కరెక్ట్ కాదు. నేను కరెక్ట్ అని కాదు, నేనే కరెక్ట్. నేను చెప్పింది వినాలి, వినపోతున్నా. సమాజం గురించి నాది నేను ఇన్ఫ్లుయెన్స్ అండి. మీరు సామాన్య మానవులు. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించండి.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోలు కానీ ప్రపంచ యాత్రికుడు ఆటగాడు కాదు కదా. నేను ప్రపంచ దేశాలు తిరిగాను, నేను తిరిగిన విజ్ఞానం, నేను చదివిన, నేను మాట్లాడిన ఇవి. అరే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వాళ్ళనే దేకలేదు, మీరెవరు రా? వాళ్ళు గన్నలు పట్టుకొని నా కోసం తిరిగితేనే దేకలేదు, మీరెవరు రా? మీరేం వెళ్ళి ప్రతి షుగర్ లేకుండా కూర్చున్నాడు. నాది సింగిల్ టేక్. ఓకే, ఇన్ ద ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రొకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఓకే, ఒకవేళ ఉంచితే 2026 పిక్చర్ అభి బాకే. ఇది వార్నింగ్ అనుకుంటున్నావా, స్వీట్ వార్నింగ్ అనుకుంటున్నావా? అది నిన్న నేను తీసిన వీడియో ఈ వీడియోకి అటాచ్ చేస్తాను. నేను జనాలు దాన్ని చూడని, నేను మాట్లాడింది తప్పు కాదు కదా, నేను ఎందుకు తీయాలి? నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా? చేయి, వీడియోలు చేయి. నీతో పాటు నేను వీడియో చేస్తాను, నీ కోసం స్పెసిఫిక్ గా టీం అని పెడతాను. నువ్వు చెప్పిన టీం. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఫేక్ గివ్ అవేస్ అంటే ఇది విను అన్న కాలేజ్ ఫీజు కట్టాలన్న, తమ్ముడు హేజుడ్ అంటే నువ్వు కాదరా మనందరం చేశాను. నేను అక్కడ జనాలు ఏమైనా టెలిగ్రామ్ లో తీసుకెళ్ళానా? వేరే వాళ్ళ డబ్బులు ఏదైనా ఇచ్చానా? నా డబ్బులు, నేను కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అవసరానికి 500 1000 రూపాయలు అడిగితే ఒక 5-6 ఇచ్చా. తమ్ముడు నువ్వు కొండం మరిగవరా, నేను ఇస్తాను రా, పే చేశాను. నువ్వు చెప్పిన కాండమ్ టాపిక్ లో కూడా నీకు కాండమ్ కొనుక్కునే డబ్బులు లేనప్పుడు నీకు ఆ కార్యాన్ని చేసే అధికారం ఉండదని చెప్పాను నేను. ఆ నీతి వల్ల అది వైరల్ వెళ్ళింది. అక్కడ నేను చేసిన తప్పు కాదు, నీకు అది అర్థం కాకపోవచ్చు. నువ్వు స్కూల్కి వెళ్ళావో లేదో నాకు తెలియదు. ఇక నువ్వు ఆగవు, నేను ఆగను కదా. నా మొండి పట్టుదల గురించి నీకు ఇంకా ఐడియా లేనట్టుంది, బట్ స్టిల్ చెప్తా, మాడదాం. ప్రతి ఒక్కదాన్ని గురి చూసి బయటికి లాగుతా. ఎలా లాగుతానంటే, ఈ డైనోసార్ గడితో ఎందుకు పెట్టుకున్నాను నువ్వు ఫీల్ అవ్వాలి. ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నాతో పెట్టుకొని తర్వాత నా ఫ్యామిలీ జోలికి రా. కాదు కూడదు అనుకుంటే ఓకే, కానీ ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను ముందు తర్వాత నాకు పుట్టింది. ఏ దేశమేనా దరిద్రమైన దేశంలో పుట్టి మళ్ళీ దరిద్రులు మాట్లాడతాం సనాతన ధర్మం ఇది అది అని. మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే నీ ధర్మం మీద చేసిన వాని యొక్క చేతి నరకడానికి నువ్వు పోరాడాలి. ఖబర్దార్, ఎవడన్నా ఈ ధర్మం ఇటువంటిది, ధర్మం అటువంటిది, ధర్మం ఇది ఉంది అది ఉందని ఎవడన్నా మాట్లాడితే ఈ నిండు సభలో నేను సవాల్ చేస్తున్నా, నా ముందరికి వచ్చి మాట్లాడు. నా ముందరికి వచ్చి మాట్లాడురి. ఈ ధర్మం ఎంత గొప్పది, ఈ జాతి ఎంత గొప్పది, నా ధర్మం ఎంత గొప్పదో నేను నిరూపిస్తాను. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ. యుద్ధానికి నువ్వు సై అంటే వద్దనడానికి నేనేవండి. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా కబడ్డా. దేశంలో చేంజ్లు వస్తాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. ఒక్క మాట మాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందులయ్యే రోజు ఖచ్చితంగా ముందు వస్తుంది, ముందు ఉంటుంది.